మీ మినీ ట్యాంక్ బండ్ పనులు మంచిగా చేయలేదా? మీ డిపోను పునరుద్ధరించి మళ్ళా కొత్త బస్సులు తెచ్చి హుస్నాబాద్ డిపోకు పూర్వ వైభవం తేలేదా? ఆలోచించండి. సర్దిదిన్న రేవు తెలవాలి. ఏం చేసింది బీజేపీ అంటున్నాను. అరే దేవుడు అంటారు, దేవుడు మనకు లేడే? దేవుడు గుండెలో ఉంటాడు, దేవుడు హృదయంలో ఉంటాడు, దేవుడు అందరి వాడు. దేవుడు ఒక పాటికి ఉంటాడు. అయింది కేసీఆర్ లెక్క 1000 కోట్ల రూపాయలతోని మన డబ్బులతోని ఇంత పెద్ద గుడి కట్టిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవడు ఉన్నాడే? చండి హోమం చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ భారతదేశంలో? కేసీఆర్ ఒక్కటే చేసింది. ఆయన రాముల గుడి బీజేపీ కట్టిందా? అది ట్రస్ట్ కట్టింది, మనందరి పైసలతో కట్టింది. నేను కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చిన, మా సతీష్ అన్న కూడా 2 లక్షలు ఇచ్చింది. మనం అందరం పిలిస్తే కట్టింది పట్టుకొని మాది అంటారు. వీళ్ళు దేవుడి మీద మనకు లేదా ఏ ప్రేమ? మీరు కూడా ఇచ్చిండ్రు. మరే అవన్నీ ప్రజల సొమ్ము, ట్రస్ట్ సొమ్ము. వాళ్ళు మేము కట్టామంటారు. మనం ఇయ్యలే. అందరూ నేను ఇచ్చిన 2 లక్షల జీతం, 1 నెల జీతం ఇచ్చిన. ఒక మేధావి, ఒక విద్యావంతుడు, ఎంపీగా 2 సార్లు పనిచేసిండు, చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన తన కోసం కాదు ప్రజల కోసం పనిచేసే మంచి మనిషి వినోదం. అందువల్ల మీరు ఎంపీ ఎన్నికల్లో దయచేసి మీ గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళండి, ప్రతి ఒక్కరికి సంధాయించండి. మన గుర్తు కారు గుర్తు. వినోదన్న గెలుపుతో మన హుస్నాబాద్ అభివృద్ధి సాధించబోతుంది. ఇలా హుస్నాబాద్ కు దగ్గరకు జాతీయ రహదారి వచ్చిందంటే వినోదన్న. కళ్యాణ లక్ష్మి చెక్కు బౌన్స్ అయింది, తులం బంగారం తుస్సుమన్నది. నిన్న కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా బౌన్స్ అయింది, తులం బంగారం తుస్సుమన్నది. నిన్న రాహుల్ గాంధీ మీటింగే తుస్సుమన్నది కాదే. జనం మేము రాము అంటున్నారు. నేను హైదరాబాద్ లో రాహుల్ గాంధీ మీటింగ్ పెడితే 30,000 కుర్చీలు వేసారు. 30,000 కుర్చీలు వేసి కూలర్లు పెట్టి ఫ్యాన్లు పెట్టిరు. 3,000 మంది రాదు. రేవంత్ రెడ్డి రోడ్డు మీద పోయి బదిలాడి లోపల రాండి అని ఈయన పోయి బదిలాట కూడా ఉడతలేడు. ఈయనేమో ఎండ కొడుతుంది, ఈడ 40 డిగ్రీలు ఎండ కొడుతున్నా టెంట్ లేదు, ఫ్యాన్ లేదు. ఈడనేమో మీరు చెమటలు కాడుతున్నా మీరంతా నిలబడ్డారు. నిన్న సాయంత్రం కూడా 6 గంటలకు సరూర్ నగర్ లో ఎల్బీ నగర్ స్టేడియంలో కూలర్లు పెట్టి ఫ్యాన్లు వేసి కుర్చీలు పెడితే రాహుల్ గాంధీ మీటింగ్ కు 30,000 కుర్చీలు అయితే 3,000 మంది రాదు. ఇచ్చేది పోతుందిరా భయాన్ని బట్టలు ఆడుకున్నాడు. అయినా ఎవరు లోపలికి పోలేదు. రాహుల్ గాంధీ ఏం